ప్రస్తుతం నేను విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. మరికొద్ది గంటల్లోనే ఈ ఎయిర్పోర్ట్ వాణిజ్య విమానాల రాకపోకలు, షెడ్యూల్ విమానాలు పూర్తిగా నిలిపివేస్తారు. ఆ విమానాలని భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ 16వ తేదీ అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ పూర్తిగా సాధారణ ఎయిర్ ట్రావెలర్స్ కోసం పూర్తిగా మూసివేయబడుతుంది. ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ఏవి ఆపరేట్ కావు. దీంతో ఎంతో కాలంగా దశాబ్దాల పాటు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో వేడుకలు, మధుర స్మృతులను మిగిల్చిన ఈ ఎయిర్పోర్ట్ ఇక మూతబడుతుంది తమ కోసం అని తెలుసుకున్న తర్వాత తీవ్ర భావోద్వేగంలో ప్రయాణికులంతా మునిగిపోయారు. ప్రస్తుతం ఒకసారి ఈ ఎయిర్పోర్ట్ చరిత్రను చూస్తే దాదాపుగా 4.5 దశాబ్దాల పాటు పౌర విమాన ప్రయాణికులకు సేవలు అందించింది. 1941లోనే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఆపరేట్ అయింది. అప్పుడు బ్రిటిష్ పాలకులు ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం దీన్ని నియమించారు. వింటేజ్ ఆర్కిటెక్ట్గా పేరు ఉన్న ఒక కుటుంబానికి ఇక్కడ రన్వే నిర్మాణ బాధ్యతలు అప్పగించి 45 రోజుల్లోనే పూర్తి చేసేలా ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక్కడ అంతా పూర్తిగా కొండ ప్రాంతం ఉండేది. ఇక్కడ చదువును చేసి గడువు కంటే ముందే నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఒక లక్ష్యం ఇవ్వడంతో ఆ గడువు కంటే ముందే ఇక్కడ నిర్మాణం పూర్తయింది. 1954లో పౌర విమానయాన కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో విమానాల రాకపోకలకు పరిమిత అనుమతులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత కాలంలో 1981లో పూర్తి స్థాయి వాణిజ్య విమాన సేవలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇది పూర్తి స్థాయి పౌర విమానాశ్రయంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. దాదాపుగా 8 దశాబ్దాల పాటు విశాఖపట్నం ప్రజలకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ఈ విమానాశ్రయం తన ప్రయాణాన్ని ముగించి ఇక నుంచి నావికాదళం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగా పరిధిలోనే ఉంది. 1986లో వ్యూహాత్మక భద్రతా కారణాల దృష్ట్యా ఈ విమానాశ్రయాన్ని భారత నౌకాదళం నియంత్రణలోకి పెట్టేశారు. ఆ తర్వాత 1991లో ఐఎన్ఎస్ డేగా అని పేరు ఈ విమానాశ్రయానికి పెట్టారు. అంటే ఈ విమానాశ్రయం ఫ్రంట్ వైపు, అంటే ఇటువైపు ఏదైతే హైవే వైపు ఉందో ఈ పూర్తి పార్ట్ అంతా కూడా ఒకవైపు ఇది పౌర విమానయాన సేవల కోసం వినియోగిస్తున్నారు. దీని మరోవైపు ఐఎన్ఎస్ డేగా నావికాదళ వైమానిక స్థావరంగా దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ అర్ధరాత్రి నుంచి పూర్తిగా నేవీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పౌర విమానయాన సేవలన్నీ కూడా నిలిచిపోతే పూర్తిగా భోగాపురానికి షిఫ్ట్ అయిపోతుంది. రాత్రి 10:45 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఆఖరి ఫ్లై అవుతుంది, టేకాఫ్ చేస్తుంది. 6E2018 నెంబర్తో ఈ ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుంది. అక్కడితో పూర్తిగా ఈ పౌర విమానయాన సర్వీసులన్నీ నిలిచిపోతాయి. ఆ తర్వాత భోగాపురానికి విమాన సర్వీసులన్నీ కూడా అక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. ప్రస్తుతం చూడొచ్చు అందరిలో ఒక భావోద్వేగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది లక్షలాది మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించారు. తమ గమ్యస్థానాలకు చేర్చింది. ఎంతోమందికి ఈ మధుర స్మృతులను ఈ ఎయిర్పోర్ట్ అనేది మిగిల్చింది. ఇటువంటి దృశ్యాలు ఇక్కడ నుంచి ఈ ఎయిర్పోర్ట్లో కనిపించవు. ఎందుకంటే ఎన్నో ఆప్యాయతలు, పలకరింపులు, వీడ్కోళ్ళు, ఆహ్వానాలకు వేదిక ఈ ఎయిర్పోర్ట్ నిలిచింది. ఇక నుంచి ఈ ఎయిర్పోర్ట్ రేపటి నుంచి కొన్ని క్షణాలు మాత్రమే ఈ ఎయిర్పోర్టు ఈ పౌర విమానయాన సర్వీసులకు ఇది ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పూర్తిగా నిలిపివేస్తారు. కాబట్టి ఇటువంటి దృశ్యాలు ఇక నుంచి కనిపించవన్న ఆవేదన ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతుంది. కొంతమంది విమాన ప్రయాణికులు విమానం దిగి బయటకు వస్తున్నారు. కొంతమంది ఆఖరి ప్రయాణాన్ని ఇక్కడ నుంచి ఫ్లై అవుతున్నారు. ఎందుకంటే ఇది దేశంలోనే ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఫ్లై కావాలంటే అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్లై అవ్వాలన్నా, టేకాఫ్ అవ్వాలన్నా, ల్యాండ్ అవ్వాలన్నా ఒక ప్రత్యేకంగా ఒక బ్యూటిఫుల్ ఒక దృశ్యం అనేది కనిపిస్తుంది. ఒకవైపు కొండలు, పచ్చని వాతావరణం, అద్భుతమైన నగరం, దీంతోపాటు విశాలమైన సముద్రం. ఆ విశాలమైన సముద్రం పైనుంచి మాత్రమే ఈ ల్యాండింగ్ టేకాఫ్ అనేది జరుగుతుంది. కేవలం దేశంలో అతి కొద్ది విమానాలకు మాత్రమే ఇటువంటి ఫెసిలిటీ ఉంటుంది. ఇక నుంచి ఆ అవకాశం ఎవరికి ఉండదు. భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులో వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి టేకాఫ్ అలాగే ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఆ సుందరమైన
ప్రకృతి దృశ్యం ఏదైతే ఉంటుందో అది అందరూ కూడా చాలా మిస్ అవుతారు. చాలామంది ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ విమానాల కోసం రాకపోకల కోసం అది సిద్ధం చేసినప్పటికీ ఆ విమానాశ్రయం కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ను మూసివేయడం సరికాదన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతున్నప్పటికీ కొంతమందిలో అభివృద్ధి పరంగా అక్కడికి ఎయిర్పోర్ట్ వెళ్ళడం సమంజసమే అని చెప్తున్నారు. అయినప్పటికీ చాలామంది ఎయిర్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వారిలో ఇంకా భావోద్వేగం అంటే ఒక విధమైన అనుబంధం ఈ ఎయిర్పోర్ట్తో ముడిపడి ఉంది. ఎందుకంటే చాలా ప్రయాణాలు చేశారు. రోజుకి సగటున 10,000 మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఏడాదికి 30 లక్షల మందికి పైగా ఎయిర్ ట్రావెలర్స్ ప్రయాణికులు రాకపోకలు చేస్తూ ఉంటారు. దీంతోపాటు డొమెస్టిక్ ప్రయాణికులు అలాగే ఇంటర్నేషనల్ ప్రయాణికులు కూడా రాకపోకలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది క్రికెటర్స్ కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినప్పుడు రాకపోకలు సాగించేవారు. అందమైన ఈ ల్యాండింగ్ టేకాఫ్ దృశ్యాలు తమ కెమెరాల్లో బంధించుకుని ఈ ఎయిర్పోర్ట్ నగరాన్ని తమ సోషల్ మీడియాలో పోస్టులో పెట్టి ప్రశంసలు కూడా కురిపించేవారు. ఆ అవకాశం ఇప్పుడు ఈ అర్ధరాత్రితో ముగిసిపోతుందన్న బాధ అందరిలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ వాతావరణం కనిపిస్తుందో రేపటి నుంచి ఇక ఉండదు. ఇది విమానాలు రాకపోకలకు సంబంధించిన ఈ బోర్డు ఏదైతే ఉందో ఈ పూర్తిగా రేపటి నుంచి మూసివేస్తారు. ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా నేవీ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఐఎన్ఎస్ డేగా ఆపరేషన్స్ పూర్తిగా కొనసాగుతాయి. కేవలం ఎయిర్ ట్రావెలర్స్ మాత్రమే కాదు, ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కూడా పరోక్షంగా ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ మూసివేత తరువాత వీరికి పూర్తిగా ఉపాధి అనేది ఆ ఎయిర్ ట్రావెలర్స్ ద్వారా నిలిచిపోతుంది. ఈ అనుబంధం కూడా వీళ్ళకి నిలిచిపోతుంది. అంటే మొత్తం మీద చూడొచ్చు ఈ ఎయిర్పోర్టు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇక చరిత్రలోనే మిగిలిపోతుంది. భావితరాలకు ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉండేది, ఇక్కడ నుంచి ఎయిర్ ట్రావెలర్స్ రాకపోకలు సాగించేవారన్న ఒక చరిత్రలోకి వెళ్ళి చూసుకోవాలి తప్ప ప్రత్యక్షంగా చూపించే అవకాశం ఉండదు. ఇప్పటికీ చాలామంది ఈ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించాలని ఆశ ఉంది. పదే పదే ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళాలనే ఒక ఆతృత ఉండేది. ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక అవకాశంగా భావిస్తారు. ఇక్కడ నుంచి ల్యాండింగ్ టేకాఫ్లో అది సుందర దృశ్యాలు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండింగ్ టేకాఫ్ అయితే ఆ సుందర దృశ్యాలు కనిపిస్తాయి. ఇంకా చాలామంది ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించాలని చాలామంది అనుకున్నారు. వారి కళ నిజం కాలేదు. వారిలో ఆ దురదృష్టవంతులు నేనొక్కడిగా కూడా ఉన్నాను. చాలాసార్లు ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెలింగ్ చేయాలని అనుకున్నాను కానీ ఫ్లై అవ్వాలని అనుకున్నాను కానీ ఆ అదృష్టం నాకు కూడా కలగలేదు. మొత్తం మీద ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్టు వస్తుందన్న ఆనందం కంటే ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఇక తమ నుంచి దూరం అవుతుందన్న బాధే ఇక్కడ అందరిలో వ్యక్తమవుతుంది. ఒకవైపు ఎయిర్ ట్రావెలర్స్, మరోవైపు ఈ ఎయిర్పోర్ట్పై ఆధారపడిన ఉద్యోగులతో పాటు ఈ ఎయిర్పోర్ట్తో అనుబంధం ఉన్న క్యాబ్ డ్రైవర్లు, ప్రీపెయిడ్ ట్యాక్సీ డ్రైవర్లు, అలాగే ఇక్కడ పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఒక ఆవేదన వారిలో కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందన్న ఆవేదన, ఒక భావోద్వేగం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ దృశ్యాలు రేపటి నుంచి ఇక్కడ కనబడవు. పూర్తిగా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నుంచే ఇక విమాన సర్వీసులు, షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలు రాకపోకలు జరుగుతాయి.